రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఉదంతంలో ఓవైపు చట్టం, పోలీసులు ఆయనను తీవ్రమైన నేరస్తుడిగా భావించి సస్పెండ్ చేసి జైలుకు పంపగా, మరోవైపు ఆయనకు లభిస్తున్న ప్రజా మద్దతు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మరీ ముఖ్యంగా స్వగ్రామ ప్రజలు, బంధువులు ఆయనకు అండగా నిలుస్తున్నారు. ఆ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్గా ఎదిగిన ఉదయ్ కృష్ణారెడ్డి జీవిత ప్రయాణం అంతా ఈజీగా లేదు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి నానమ్మ పెంపకంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు అతను. జీవనం కోసం వీధులలో కూరగాయలు అమ్మిన ఆ పాత రోజులను ఓళ్లపాలెం ప్రజలు నేటికి మర్చిపోలేదు. 2013లో కానిస్టేబుల్గా ఎంపికైన ఉదయ్ విధి నిర్వహణలో ఒక ఉన్నతాధికారి చేసిన అవమానాన్ని తట్టుకోలేక 2018లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఎలాగైనా సివిల్స్ సాధించాలనే పట్టుదలతో 5వ ప్రయత్నంలో ఆల్ ఇండియా 360వ ర్యాంకు సాధించి ఐపీఎస్గా సత్తా చాటుకున్నారు. ఊరంతా పండగ చేసుకున్న ఆ విజయం ఇవాళ ఇలాంటి ఘోరమైన ఆరోపణలతో ముగిసిపోతుందని ఆ గ్రామస్తులు ఎప్పుడూ ఊహించలేదు. అందుకే ఉదయ్ అలాంటి పని చేసేవాడు కాదంటూ, ఆయన ఎదుగుదలను చూడలేక కొందరు కుట్ర పన్నారంటూ స్థానికులు బలంగా వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉదయ్ కృష్ణారెడ్డికి కుటుంబ సభ్యులతో పాటు గ్రామ ప్రజలు పూర్తిగా మద్దతిస్తున్నారు. ఈ కేసు వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందని వారు అనుమానిస్తున్నారు. ఎలాంటి అండదండలు లేకుండా ఒక సామాన్యుడు ఉన్నత స్థాయికి ఎదగడాన్ని జీర్ణించుకోలేక కొందరు వ్యక్తులు కుట్రపూరితంగా ఆయనను ఈ వివాదంలోకి లాగారని ఆరోపిస్తున్నారు. ఎప్పుడు క్రమశిక్షణతో ఉండే ఉదయ్ కృష్ణారెడ్డి ఇలాంటి పనులకు పాల్పడతారని తాము నమ్మడం లేదంటూ, ఆయన గౌరవాన్ని తగ్గించడానికే ఈ తరహా ఆరోపణలు మోపడం జరిగిందంటూ వారు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే చట్టం, న్యాయస్థానాలపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, నిష్పక్షపాతంగా విచారణ జరిగితే ఉదయ్ ఖచ్చితంగా నిర్దోషిగా బయటకు వస్తారని ఆయన మద్దతుదారులు బలంగా నమ్ముతున్నారు. కానీ చట్టం, బాధితురాలి ఫిర్యాదులోని అంశాలు మాత్రం కలకలం రేపేలా ఉన్నాయి. కానిస్టేబుల్ స్థాయి నుంచి శ్రమించి ఐపీఎస్ సాధించిన వ్యక్తిగా గుర్తింపు పొందిన ఉదయ్ కృష్ణారెడ్డిపై తోటి మహిళా ఐపీఎస్ ట్రైనీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనపై మానసిక, లైంగిక వేధింపులకు పాల్పడడంతో పాటు బెదిరింపులకు గురి చేశారని బాధితురాలు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఫిర్యాదు ఆధారంగా స్పందించిన పోలీస్ అకాడమీ యాజమాన్యం తక్షణమే ఒక అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులు అకాడమీలోని సీసీటీవీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించారు. ఆమె చేసిన ఆరోపణలలో ప్రాథమిక నిజం ఉందని నిర్ధారణకు వచ్చారు. దీంతో అకాడమీ యాజమాన్యం ఉదయ్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు ఆయనపై లైంగిక దాడి, అటెంప్ట్ టు మర్డర్, బెదిరింపులు, అలాగే స్టాకింగ్ వంటి తీవ్రమైన సెక్షన్ల క్రింద కేసులను నమోదు చేసి అరెస్ట్ చేశారు. అటు తర్వాత ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించారు. ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. నిజానికి బాధితురాలు ఉదయ్కు సీనియర్. గత ఏడాది ఇన్స్టాలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. తన విక్టరీ జర్నీపై ఉదయ్ చేసిన పోస్టుకు రియాక్ట్ అయిన బాధితురాలు ఆయన బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని సానుభూతి చూపించింది. అలా ఏర్పడిన పరిచయం సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్న సమయంలో మరింత బలపడింది. అయితే ఆ తర్వాత వారి మధ్య మనస్పర్ధలు రావడంతో ఉదయ్ ప్రవర్తనలో తీవ్రమైన మార్పు వచ్చిందని తెలుస్తోంది. ఆమె తన నుంచి దూరమవుతుందనే నెపంతో పలుమార్లు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడమే కాకుండా కోపంతో ఆమె ల్యాప్టాప్ను కూడా ధ్వంసం చేశారట. వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు ఆయనను అన్ని మార్గాలలో బ్లాక్ చేసిందని, దాంతో ఉదయ్ నకిలీ సోషల్ మీడియా ఖాతాలను క్రియేట్ చేసి వారి వ్యక్తిగత చాట్లను, ప్రైవేటు విషయాలను బయట పెడతానని బ్లాక్ మెయిలింగ్కు దిగాడు. ఆమె వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ ఉదయ్ వేధింపులు ఆగలేదంటూ పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఉదయ్ బాధితురాలికి జూన్ 23 నుంచి వాట్సాప్లో అసభ్యకర సందేశాలు పంపడం, తోటి ట్రైనీల ముందు అమర్యాదగా మాట్లాడడం, వేరే వారితో సంబంధాలు ఉన్నాయంటూ, ఆ విధంగా తప్పుడు ప్రచారం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డాడంటూ ఎఫ్ఐఆర్లో ఉందని తెలుస్తోంది. బలవంతంగా ఆమె ఫోన్ లాక్కొని పాస్వర్డ్ సేకరించాడట.
మరుసటి రోజు రాత్రి జుట్టు పట్టుకొని బలవంతంగా తన గదిలోకి గుంజుకు వెళ్లి గొంతు పిసికి మెడపై కత్తి పెట్టి బెదిరించాడని, అంతేకాకుండా ఆమె వ్యక్తిగత వీడియోలను చిత్రీకరించి వాటిని ఆమె భర్తకు పంపి తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేశాడని తెలుస్తోంది. ఇక భరించలేకపోయిన బాధిత మహిళా అధికారి తన భర్త సహాయంతో అకాడమీ ఇంటర్నల్ కమిటీకి, అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం బయటపడింది. అయితే ఉదయ్ కేవలం ఈ ఒక్క అధికారిని మాత్రమే కాక అకాడమీలోని మరికొందరు మహిళా అధికారులను, సొంత ఊరిలోని కొంతమంది యువతులను కూడా సోషల్ మీడియా వేదికగా వేధించినట్లుగా దర్యాప్తులో వెలుగు చూస్తుందని సమాచారం. ఇలా ఓవైపు పోలీసు ఆధారాలతో సహా ఉదయ్ కృష్ణారెడ్డి పైశాచిక ప్రవర్తనను, నేరాలను బయటపెడుతుంటే, మరోవైపు అతడి స్వగ్రామం మాత్రం ఆయన నిర్దోషి అని నమ్ముతోంది. సామాన్య కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్గా సాధించిన విజయం ఎందరికో స్ఫూర్తిగా నిలిచినా, నేడు అకాడమీ ఆవరణలోనే వచ్చిన ఆరోపణలు, అరెస్ట్, ఆ తర్వాత రిమాండ్ ప్రతి ఒక్కరిని షాక్కు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం ఉప్పరపల్లి కోర్టు పరిధిలో విచారణలో ఉన్న ఈ వివాదం అసలు నిజానిజాలు ఏంటి అనేది చట్టం, పోలీసు దర్యాప్తు ఇచ్చే తుది నివేదికతోనే బయటికి రానున్నాయి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.